Hello everybody, this is Shweta. My name is Inder and welcome to our Channel. It's time to start the reactions of movie Saripoda Shanivaram. Let's watch it. Yes, I think there's a fight scene. ఎవరి కథైనా అమ్మతోనే మొదలవుతుంది, అలాగే నా కథ కూడా. చిన్ను, నిజమైన కోపం అంటే ఏంటో తెలుసా? డాక్టర్ ఏం చెప్పాడు? నువ్వేం చేసినా 2 నెలలకి మించి కష్టమని చెప్పాడుగా. మరి నీ తాహతుకు మించి నువ్వు చేయాల్సింది చేశావు. ఇంకేం చేస్తావు? నాకు రాసి పెట్టుంది అంతే. నువ్వు లేకుండా నేను ఒక్కడినే నెట్టుకురాగలనా? పిల్లల గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది, ఎలా ఉంటారా అని. ఇప్పుడే వీళ్ళకి ముందు వీళ్ళు ఎలా ఉండాలో, ఏం చేయాలో అని నేను చెప్పాల్సిన 4 ముక్కలు నేను చెప్పని. ఆ తర్వాత నెమ్మదిగా చెప్తూ గాని. నువ్వు చెప్పాల్సిన 4 ముక్కల్లో 3 ముక్కలు నీ కొడుక్కే చెప్పాలేమో. ఈరోజు మళ్ళీ ఎవరినో కొట్టొచ్చాడు. ఇంకోసారి ఇలా చేస్తే స్కూల్ నుంచి పంపించేస్తారు. ఇంత కోపం వీడికి ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకెక్కడి నుంచి? నువ్వు ఛాయాదేవైతే నీ కొడుకు సూర్యకాంతం. గయ్యాలి తల్లికి గయ్యాలి కొడుకు. సీతాపతి మా మావయ్య. మాకున్న ఒకే ఒక్క బంధుత్వం వాళ్ళే. మా అత్తయ్య ప్రభావతి, నా మరదలు కళ్యాణ్, ముద్దుగా కళ్ళు, నా కళ్ళు. దానికి నేనంటే అస్సలు ఇష్టం లేదు. కారణం నా కోపం. రోజు తాగొచ్చి ఇంట్లో అత్తయ్యని కొడుతున్నాడు. అత్తయ్య చేత దగ్గరుండి కేసు పెట్టించి జైలుకి పంపించింది మా అమ్మ. కానీ అదే పరిష్కారం కాదని అమ్మకు తెలుసు. అందుకే ఎవరికి తెలియకుండా వాళ్ళని వేరే ఊరికి పంపించేద్దాం అనుకుంది. వెళ్ళే ముందే నాతో అది ఒక్క మాట మాట్లాడలేదు. కనీసం అదంటే నాకు ఎంత ఇష్టమో చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. నీ మొగుడుతో నేను మాత్రం అనాథ నా కొడుకులా బతకాలా? నీ అమ్మ దొంగ చెప్పు తీసి కొడతా. పిచ్చి వాగుడు వాగేవంటే జైలుకి వెళ్ళిన బుద్ధి రాలేదా నీకు? ఎక్కడికో పంపించేసింది. ఎక్కడున్నారో చెప్పమనండి. నాకు తెలీదండి. అదేంటమ్మా, మీ అన్నయ్య కదా. ఎవరండి అన్నయ్య? నాకలా ఎవరూ లేరు. వీడికి నాకు ఏ సంబంధం లేదు. మీరు కొడతారో న్యూసెన్స్ కేసు పెడతారో మీ ఇష్టం. నువ్వు పద. మీకు నచ్చింది చేసుకోండి. ఇప్పుడున్న పడేచ్చు కదా. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు, బతకని. వీడికి తెలిసిందంటే చూసావుగా. అది కాదే, నేను చెప్పేది ఒకసారి. ఎవరెంత చెప్పినా వాళ్ళెక్కడున్నారని నేను చెప్పను. నీకు కూడా. వీడేడి?
కోపం వస్తే కొట్టేయడమేనా? ఇంకా వేరే దారి లేదా? మరి నాకు అదే తెలుసు. చిన్ను చూడు, అలా ప్రతిదానికి కోప్పడితే నీ కోపానికి విలువ ఉండదు. నీ కోపానికి ఒక విలువ ఉండాలి, ఒక కారణం ఉండాలి. ఉండాలా లేదా? కారణం ఉంది కదమ్మా, మావే నేను అలా షు. అమ్మ చెప్పిన మాట వింటావా? నీ కోపానికి ఒక రోజు పెట్టుకుందాం. అంటే అంటే రోజు కోపడ్డం కాదు, నీ కోపానికంటూ ఒక రోజు, వారానికి ఒక రోజు. ఎంత కోపం వచ్చినా వారంలో ఆ ఒక్క రోజు మాత్రమే. మిగతా రోజులు ఎంత కష్టమైనా ఎలాగోలా కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకలా? నీ కోపం వచ్చే సగం పైన సందర్భాలన్నీ అర్థం లేనివే. కాబట్టి నీకెప్పుడు కోపం వచ్చినా కొంచెం ఆగి ఆలోచించి ఇంకా కోపం ఉందనిపిస్తే నీకున్న ఆ ఒక్కరోజు చూపించు, సరేనా? పొట్టు ఆ ఒక్కరోజు చూపించచ్చుగా. నా బంగారం, ఇప్పుడు అది ఏ రోజో చెప్పు. ఇప్పటి నుంచి నీ కోపం వచ్చినప్పుడల్లా నాకొచ్చి చెప్పు. నిజంగా నేనేం మాట్లాడను. ఆ రోజు ఇంక నీ ఇష్టం, సరేనా? వంట నేర్చుకున్నంత మాత్రాన వంటింట్లోనే ఉండాల్సిన అవసరం లేదు. మీ స్కూల్లో సబ్జెక్ట్స్ లాగా ఇది ఇంకొక సబ్జెక్ట్, అంతే. అర్థమైందా? టేస్ట్ చూద్దామా? బాగుంది. అమ్మా ఈరోజు ఏమైంది? ఆ రాకేష్ గారు చూడమ్మా, చెట్టు మీద ఇంకెలా కొట్టాడు. అమ్మా ఈరోజు రోజులన్నీ ఇలా కొట్టేస్తూ ఉంటే నా కోపాన్ని ఎలా అమ్మ ఆపుకునేది? 4 రోజుల నుంచి అదే లెసన్ చదువుతున్నారు సార్. ఏ లెసన్ అది? దీపావళి. ఒక పని చేద్దామా? पुराने जमाने में नरकासुर नाम का एक राक्षस रहता था। वो लोगों को बहुत सताता था, इसीलिए डाला। नरकासुर नाम का एक राक्षस रहता था, वो लोगों को बहुत सताता था, इसीलिए గోడ మీద పిచ్చి గీతలేంటే కోపం ఏంట్రా అని 2 పీకితే వాడే నోరు మూసుకుంటాడు. ఆశ లేనితే మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? అయినా నువ్వు వాడు కోప్పడే ఒక్కరోజు గురించి ఆలోచిస్తున్నావు. నేను వాడు అదుపులో ఉండే 6 రోజుల గురించి ఆలోచిస్తున్నా. 6 రోజులు ఆగిన వాడు ఆ ఒక్కరోజు ఏం చేస్తాడన్నదే నా భయం. వాడి కోపం ఏంటో చిన్ను చిన్ను నిజమైన కోపం అంటే ఏంటో తెలుసా? చిన్ను, ఆ రోజు లేనని నాకు తెలియలేదు. అమ్మా అమ్మా లే అమ్మా. చచ్చిపోతే చచ్చిపోయాలి ఉన్నా. నా పిల్లం నా కూతురు ఎక్కడ పంపించో చెప్పా. తగముండా
చెల్లెలు కూడా చూడకుండా ఏం చేయాలా మేము? అమ్మా ఈరోజు నేనేం మాట్లాడను. ఆ రోజు ఇంకా నీ ఇష్టం, సరేనా? It was so good. It was amazing. Amazing. Nice, like the mother's love and everything. Oh man, But it was like I was feeling Shaniwara. nice. So it's Saturday is the time when he gets Gets angry. angry. Because it in Sadi Poda Shaniwara. Shaniwara. Absolutely. But it's very good. But if you see at the start, he was, I think it was him only on the bike, like he fell down from the bike or whatever happened. So let's wait for Let's that. see how that is connected. So guys, meanwhile, do like, subscribe, Share, comment, click on the bye bye.